ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వారి బిజినెస్ సక్సెస్ కావడానికి ఎంతో కృషి చేస్తోంది. పీపుల్ టెక్ గ్రూప్ అసాధారణమైన సేవ అందించడానికి అంకిత భావంతో పనిచేస్తూ డిజిటల్ యుగంలో ఎంతో ప్రాధాన్యత ఏర్పరుచుకుంది. పీపుల్ టెక్ సంస్థ ఇంతటి విజయాలకు కారణం ఆ సంస్థ అధినేత టి.జి. విశ్వప్రసాద్ గారు. ఆయన కేవలం వ్యాపార ధోరణితో సినిమాల పట్ల తనకున్న ప్యాషన్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ హౌస్ స్టార్ట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొద్ది కాలంలోనే తన నిర్మాణాత్మక ప్రయోగాలతో మంచి విజయాలతో ఒక అగ్ర సినీ నిర్మాణ సంస్థగా తనదైన ముద్ర వేసుకున్న ప్రొడక్షన్ హౌస్ మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ గారి సారథ్యంలో ఎక్కడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా విలువలున్న ఎన్నో మంచి సినిమాలు, వినోదాత్మక సినిమాలు అందిస్తున్న అగ్ర సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. కేవలం బాలీవుడ్ లోనే కాదు, హాలీవుడ్ లో కూడా బిగ్ వన్, ఫోర్డ్స్, ఆర్ఫన్ వాటి ఇండిపెండెంట్ ఫిలిమ్స్ నిర్మించిన ఘనత పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి దక్కుతుంది. ఈ బ్యానర్ అతి తక్కువ కాలంలోనే అద్భుతాలను సృష్టించింది అంటే అతిశయోక్తి కాదు. వివేక్ కూచిబొట్ల గారు సహనిర్మాతగా 2018లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సినిమాపై ఎంతో ప్యాషన్, అంతకు మించిన ఓ ఎమోషన్ ఉన్న విశ్వప్రసాద్ గారు ఎన్నో హిట్ సినిమాలను తీయడమే కాదు, ప్రతిభ కలిగిన ఎందరో దర్శకులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. గూఢచారి, ఓబేటి, వెంకీ మామ, ఏవన్ ఎక్స్ప్రెస్, రాజరాజ చోరా వంటి సినిమాలతో హిట్స్ అండ్ సూపర్ హిట్స్ అందుకున్నారు ఆయన. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా అధ్యక్ష ఇన్ అమెరికా, ఆద్య వంటి సినిమాలను నిర్మించి అక్కడ కూడా మంచి విజయం సాధించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. కేవలం థియేటర్ సినిమాలకి పరిమితులు కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ లో అడుగుపెట్టి నిశ్శబ్దం, కుడి అడవంటే, బ్లడ్ వంటి సినిమాలతో తన ఉనికిని చాటుకున్న అగ్ర సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. పాన్ ఇండియా సినిమా అయిన కార్తికేయ 2 చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమాను కేవలం వ్యాపారంగానే కాకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయాలి అని నమ్మి కథకు విలువనిస్తూ ముందుకు సాగుతోంది ఈ సంస్థ. అందుకే కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్లో ప్రశంసలే కాదు, కాసుల వర్షం కూడా కురిపించింది. కేవలం ఒక జానర్ అని కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాస్ ని మంత్రముగ్ధుల్ని చేసిన ధమాకా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. పీపుల్ మీడియా అంటే పీపుల్ కి నచ్చే సినిమాలను నిర్మిస్తుంది. అందుకే వారు మెచ్చే కాంబినేషన్ తో బ్రో సినిమా నిర్మించి మంచి బస్ క్రియేట్ చేశారు. తొలిసారి మామ అల్లుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్లతో ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ కి ఒక బీస్ట్ అయింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసేసింది. ఈ సినిమా తర్వాత కూడా వరుసగా టాలీవుడ్ స్టార్ కాస్టింగ్ తో 100 సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో తీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ సంస్థ నుండి రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ డైరెక్టర్ మారుతి కాంబోలో ఫ్యాన్స్ అంచనాల మేరకు రాజా సాబ్ సినిమా రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అలాగే మరో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భాగస్వామ్యంతో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్తో ఒక పాన్ ఇండియా మూవీని కూడా నిర్మిస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మొనోటనీ ఎక్కడా లేకుండా రష్యా సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ దూసుకుపోతోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అలాగే ప్రేక్షకులను మరింత అలరిస్తూ ఎన్నో సినిమాలను ప్రొడ్యూస్ చేయాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ సినీ పరిశ్రమలో ఎప్పటికీ అగ్రస్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు పీపుల్ టెక్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ and T.G. Vishwaprasad garu and entire team.